హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే సాబుదానా వడ. సాబుదానా వడ అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యంతో చేసే వడ అనమాట. నేనైతే ఇప్పుడు మీ రెసిపీ అందరికీ చెప్పేస్తాను. కానీ మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సపోర్ట్. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు సగ్గుబియ్యం రెసిపీ ఎట్లా చేయాలో చూపించేస్తాను. మనం ముందు సగ్గుబియ్యం తీసుకుని వాటర్ వేసుకుని క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. క్లీన్గా వాష్ చేసేసుకుని దీనికి సరిపోయేంత వాటర్ వేసుకుని నానపెట్టుకోవాలి. అట్లా నానపెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది మంచిగా నాని క్రిస్పీ వస్తాయి సగ్గుబియ్యం వడ అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం అనేది ఒకసారి వాష్ చేసేసుకుని ఇట్లా నానపెట్టుకోవాలన్నమాట. ఇట్లా నానపెట్టుకుంటే సాబుదానా వడ అనేది మంచిగా మెత్తగా వస్తుంది. మనం నానపెట్టుకోకుండా చేస్తే గట్టిగా వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే ముందే నానపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే సగ్గుబియ్యానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్పేస్తాను. సగ్గుబియ్యం వడకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 2 ఆలు అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంకా మనం పల్లీలు అయితే ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. పల్లీలు వేసుకుంటే మాత్రం సగ్గుబియ్యం వడ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం నానపెట్టిన తర్వాత ఎట్లా అవుతుందో ఇట్లా కొంచెం మనం ప్రెస్ చేయగానే ఇట్లా మెత్తగా అయిపోతుంది అనమాట. అట్లా అయ్యేంత వరకు మనం సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నానపెట్టుకున్న సగ్గుబియ్యంలో 2 బాయిల్ చేసుకున్న ఆలు అయితే వేసుకోవాలి. ఆలు ఇంకా నేను ఇందాక మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసేసాము. ఇంకా 1 ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు పల్లీలు ఫ్రై చేసుకోవాలి అని చెప్పాను కదా, ఆ ఫ్రై చేసుకున్న పల్లీలని మాత్రం మనం మొత్తం పౌడర్ కాకుండా హాఫ్గా దంచుకొని వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే పల్లీలు అనేది సగ్గుబియ్యంలో టేస్ట్కి బాగుంటుంది. ఇందాక కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, కొత్తిమీర ఇంకా దాంతోపాటు కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. శనగపిండి వేసుకుంటే సగ్గుబియ్యం వడ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా మంచిగా స్మూత్గా ఇంకా కరకర ఆడుతూ వస్తుందన్నమాట. అందుకని శనగపిండి కూడా వేసుకోవాలి. అండ్ ఇంకా మనం టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యంతో మనం ఎక్కువ పాయసం చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సగ్గుబియ్యంతో వడ అనేది చాలామందికి తెలియదు అనమాట. అందరికీ తెలవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని ఎంత లైక్ చేసి అంత షేర్ చేస్తే సగ్గుబియ్యం వడ అనేది అందరికీ తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనమైతే కారం దీనికి తగినంత వేసుకోవాలి. కారం వేసుకుని ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుని కొంచెం షుగర్ అనేది వేసుకుంటే సగ్గుబియ్యం వడ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. షుగర్ అంటే ఎంతో కాదు ఫ్రెండ్స్, ఏదో జస్ట్ కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. అట్లా షుగర్ వేసుకుని దీన్ని మొత్తం మసాలాని మాత్రం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన సగ్గుబియ్యం వడకి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ అయితే చేసేసుకుందాము. ఇట్లాంటి ప్యాన్ పెడితే సగ్గుబియ్యం వడ అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుందన్నమాట. ఇట్లా స్పేస్ ఉన్న ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వడనైతే ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. మీకు ఇప్పుడు నేను వడలు ఎట్లా చేయాలో చూపిస్తాను. మనం ఈ వడలు చేయాలి అంటే మన చెయ్యి అనేది కొంచెం తడుపుకోవాలన్నమాట. తడుపుకుని వడ చేస్తే అది మసాలా అనేది చెయ్యికి అతుక్కోకుండా మంచిగా షేప్లో వస్తుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా తడి చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే వడ అనేది మంచిగా చేయికి అతుక్కోకుండా మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఈ వడలని ఇట్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు. చూసారు కదా ఫ్రెండ్స్, మన వడలు అయితే ఒక షేప్లో ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందా లేదా చూద్దాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క వడాన్ని దీంట్లో వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్.
ఇట్లా ఒక్కొక్కటి అనేది వేసుకుంటే మాత్రం మంచిగా అతుక్కోకుండా మంచిగా వస్తుందన్నమాట. సో అందుకే మనం ఇట్లా స్పేస్ ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఈ వడ అనేది మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం వడ అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయ్యేంత వరకు మనం మీడియంలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేరే సైడ్ కూడా తిప్పుకుంటే అది కూడా ఫ్రై అవుతుందన్నమాట మీడియంలోనే. ఇట్లా 2 సైడ్స్ కూడా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లా ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట ఆయిల్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన సగ్గుబియ్యం వడ అనేది ఎంత గోల్డెన్ కలర్ వచ్చినా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. సో మీరు కూడా సగ్గుబియ్యం వడ ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మాత్రం నాకు కమెంట్ చేసి చెప్పండి సగ్గుబియ్యం వడ ఎట్లా ఉంది అని. మన సగ్గుబియ్యం వడ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం హాట్గా సర్వ్ చేసుకుని తిందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఓవరాల్ సగ్గుబియ్యం వడ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం అనేది సాస్లో ముంచుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, మన సాబుదానా వడ అయితే అయిపోయింది. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకి మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.